బిగ్ బాస్ తెలుగు 9 ఎపిసోడ్ 34 పై ఓ లుక్కేద్దాం. ఈ ఎపిసోడ్లో అసలేం జరిగిందంటే, ఇంటి కెప్టెన్సీ అంటే లీడర్ అవడం విషయంలో పెద్ద గొడవే నడిచింది. ఆ నీళ్ల టాస్క్లో టెన్షన్ పెరిగిపోయింది. ఇక తనుజ తీసుకున్న ఓ డిసిషన్ వల్ల హౌస్లో మొత్తం సీన్ మారిపోయింది. సరే, మొదటిగా కళ్యాణ్ కెప్టెన్ అవ్వడంపై పెద్ద రచ్చే నడిచింది. ఎవరో సిగ్నల్స్ ఇచ్చారని, ముఖ్యంగా డెమాన్ పవన్ ఏమైనా సాయిగా చేశాడా అనే డౌట్స్ గట్టిగా వచ్చాయి. ఎంతలా అంటే నాగార్జున గారే డైరెక్ట్గా తనుజను కన్ఫెషన్ రూమ్కి పిలిచి అడిగారంటే చూడండి. దీనికి తోడు తనుజ అందరూ వద్దంటున్నా కళ్యాణ్నే జతగా తీసుకోవడం, బిగ్ బాస్ చెప్పినట్టు సెల్ఫిష్గా స్ట్రాటజీతోనే ఆడానని చెప్పింది. ఇక రెండోది ఆ నీళ్ల టాస్క్. అబ్బో, అది మామూలుగా లేదు. కంటెస్టెంట్లు టబ్బుల్లో పడుకుంటే మిగతావాళ్లు నీళ్లు పోయాలి, తట్టుకోవాలి. భరణి ఏమో అందరికీ హెల్ప్ చేస్తున్నట్టు బిల్డప్పిచ్చి శ్రీజనే టార్గెట్ చేశాడు. కళ్యాణ్ కూడా శ్రీజమీదే ఫిక్స్ అయ్యాడు. రాము మాత్రం చాలా స్టడీగా ఆడి ఇంప్రెస్ చేశాడు. కాని పాపం సుమన్ శెట్టి కాలు తగిలిందని సంచాలక్ ఫ్లోరా ఎలిమినేట్ చేయడం కొంచెం అన్యాయంగా అనిపించింది. డెమాన్ పవన్ ఓడినా స్పోర్టివ్గా తీసుకున్నాడు. ఫైనల్గా తనుజ గెలిచిందిలేండి. ఇక చివరిగా తనుజ దివ్య గొడవ. కెప్టెన్సీ టాస్క్లో మాట ఇచ్చి మరీ తనుజ దివ్య లైట్ ఆపేయడంతో పాపం తను ఎలిమినేట్ అయిపోయింది. దివ్యకిది అస్సలు నచ్చలేదు. మోసం చేసిందని చాలా అంటే చాలా బాధపడింది. తనుజ సారీ చెప్పి అప్పటి సిచ్యువేషన్లో తప్పలేదని కవర్ చేసుకున్నా ఇద్దరి మధ్య గ్యాప్ అయితే స్పష్టంగా కనిపించింది. మొత్తానికి ఈ ఎపిసోడ్తో హౌస్లో గొడవలు, గ్రూపులు, అంచనాలు అన్నీ ఇంకా కాంప్లికేటెడ్ అయిపోయాయన్నమాట.